హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ రమ్య ప్రవీణ్ ఛానల్. ఇవాళ నేను మసాలా దోశలు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు దోశ పిండి తీసుకొని అందులోకి రుచికి సరిపడా సాల్ట్, 3 స్పూన్ల బొంబాయి రవ్వ, 1 స్పూన్ చక్కెర, తగినంత వంట సోడా వేసుకోవాలండి. చక్కెర దోశలు ఎర్రగా రావాలంటే 1 స్పూన్ చక్కెర వేసుకోవాలండి. ఇప్పుడు అదంతా బాగా కలిపెట్టుకొని ఒక 30 నిమిషాలు దానికి రెస్ట్ ఇవ్వాలండి. తర్వాత ఇప్పుడు మనం దోశలోకి కారం చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్, కొద్దిగా పోపు దినుసులు, కరివేపాకు అంతా వేసి మగ్గించుకొని ఇప్పుడు 2 ఆనియన్ ముక్కలు, 2 టమాటా ముక్కలు తీసుకొని బాగా అంతా దోరగా వేపుకోవాలి. ఇలా దోరగా వేపుకొని 4 ఎండుమిర్చి ముక్కలు వేసుకోవాలండి. 2 వెల్లుల్లి రెబ్బలు కానీ వేసుకోవాలండి. ఇలా అంతా బాగా ఎర్రగా అయ్యాక తగినంత సాల్ట్ వేసుకొని దానిని చల్లార్చుకొని మిక్సీ కొట్టుకోవాలండి. ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసి మిక్సీ చేసుకుందాం. తర్వాత ఆలు పళ్ళెం కోసం రెడీ చేస్తున్నానండి. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్, పోపు దినుసులు, 1 కప్పు ఎర్రగడ్డ ముక్కలు వేసి అంతా బాగా ఎర్రగా దూరనివ్వాలండి. అందులోకి కొంచెం కరివేపాకు వేసి అంతా కలిపేసి బాగా ఎర్రగా అయ్యాక కొద్దిగా పసుపు వేసి అంతా బాగా కలిపెట్టుకోవాలి. తర్వాత నేను ముందుగానే ఆలు ఉడకపెట్టుకున్నానండి. 4 ఆలు ఉడకపెట్టుకొని దానిని స్మాష్ చేసుకొని ఇప్పుడు అది కూడా అందులోకి వేసి తగినంత ఉప్పు వేసుకొని అంతా బాగా కలిపి తిప్పుకోవాలి. ఇలా అంతా బాగా కలిపి తిప్పుకున్నాక లాస్ట్గా కొత్తిమీర జల్లుకొని పక్కన సర్వ్ చేసుకోవాలండి. ఇలా కొత్తిమీర చల్లుకున్న దాన్ని తీసుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు పల్లీ చట్నీ కోసం రెడీ చేసుకుందామండి. నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి పల్లీలు వేసుకొని చట్నీకి తగ్గ పల్లీలు తీసుకున్నానండి. పల్లీలు దూరగా వేగినాక ఇప్పుడు దాన్ని పక్కన చల్లార్చుకుని పక్కన పెట్టేసి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసి ఎండుమిర్చి 4 పచ్చిమిర్చి 2 వెల్లుల్లి రెబ్బలు వేసి కాస్త దూరగా వేగినాక ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందామండి. అందులోకి పల్లీలు, దూరగా వేగిన పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, 1 కప్పు పప్పులు, కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చట్నీలోకి తిరువాత పెట్టుకోవాలి. ఇలా తిరువాత పెట్టుకున్న చట్నీని పక్కన పెట్టేసి ఇప్పుడు దోశ వేసుకుందామండి. ఒక దోశ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అంతా బాగా పట్టించేసి కొంచెం పిండి తీసుకొని దోశ వేసుకుందామండి. ఇలా దోశ వేసాక బాగా ఎర్రగా అయ్యాక ఇలా ఎర్రగా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పైన బాగా ఇలా ఎర్రగా అయ్యేంత వరకు కాసేపు సిమ్లోనే పెట్టుకొని ఆయిల్ వేసుకున్నామండి. తర్వాత ఇప్పుడు దాని పైన కారం పూసుకుందామండి. ఇలా కారం అంతా పట్టించి ఆలు పళ్ళెం పెట్టుకోవాలండి. ఆలు పళ్ళెం కూడా ఇలానే పైన పెట్టేసి మసాలా దోశకు కావాల్సిన బ్యాటర్ అంతా దానికి రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు దోశకి అంతా పట్టించేసినాక దోశని బాగా ఎర్రగా కాల్చుకొని తీసేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. ఇలా మీకు కావాల్సినన్ని దోశలు ఇలానే రెడీ చేసుకొని వేడి మసాలా దోశ రెడీ అండి. ఈ మసాలా దోశలు మీకు కావాలంటే ట్రై చేయండి. బుల్లి మసాలా దోశలు రెడీ చేసుకున్నాం కదండి. ఇప్పుడు పల్లి చట్నీ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.